ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద చతుర్థోధ్యాయః జ్ఞానయోగః. ఈ అధ్యాయమునందు జ్ఞాన సంబంధమైన విచారణ ఎండుట చేతను జ్ఞాన తపస్సు, జ్ఞాన యజ్ఞము, జ్ఞాన నౌక, జ్ఞానాగ్ని, జ్ఞాన ఖడ్గము మున్నగు వానిని గూర్చి ప్రస్తావింపబడుట చేతను అధ్యాత్మ జ్ఞానము యొక్క మహిమ విశేషముగా చెప్పబడుట చేతను అట్టి జ్ఞానం ఎవరికి ఎట్లు లభించునో చక్కగా విశదీకరింపబడుట చేతను ఈ ప్రకారముగా జ్ఞానమునకు సంబంధించిన విషయములే ఎక్కువగా వర్ణింపబడి ఉండుట వలన దీనికి జ్ఞానయోగమని పేరు పెట్టబడినది. మూడవ అధ్యాయము 4వ శ్లోకము నుండి 29వ శ్లోకం వరకు నీత కర్మాచరణము యొక్క ఆవశ్యకతను పరపరి విధములా భగవంతుడు గురించి చెప్పినాడు. 30వ శ్లోకమునందు భక్తి ప్రధానము కర్మయోగ పద్ధతిని పేర్కొనుచు ఆసక్తి మమతలను వదలి పరమాత్ముని ప్రీతిగా కర్మములను చేయుమని ఆదేశించినాడు. ఆ సిద్ధాంతమును అనుసరించి కర్మములు ఉనర్చు వానిని ప్రశంసించియు చేయని వానిని నిందించియు 31 నుండి 35వ శ్లోకం వరకు ప్రసంగం సాగినది. రాగద్వేషములకు లొంగక స్వధర్మమును ఆచరించవలనని ఊది చెప్పినాడు. 36వ శ్లోకమున అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా 37 నుండి అధ్యాయాంతం వరకు సర్వానర్థ కారణమైన కామమును దాని చెడ్డను వివరించినాడు. బుద్ధి యొక్క సహాయమున ఇంద్రియ మానసములను స్వాధీనమునర్చుకొని కామశత్రువును ఉన్మూలింపుమని ఉద్బోధించినాడు. ఎంత చెప్పినను కర్మయోగ విషయము అగాధమైనది కాబట్టి ఈ అధ్యాయమున జ్ఞానమును ప్రధానంగా ఉంచి కర్మయోగమునకు అవసరమైన కొన్ని అంశములను భగవంతుడు పేర్కొనుచున్నాడు. ఈ అధ్యాయమును జ్ఞానయోగమనియు కర్మ బ్రహ్మార్పణ యోగమనియు చెప్పుదురు. పరమాత్మని మహాత్మ జ్ఞానము ఎందు చెప్పబడి ఉన్నది. కర్మములను బ్రహ్మార్పణము చేయగలుగు విధానము సైతము చెప్పబడినది కావున అధ్యాయనామములు సార్థకములు. ఈ కర్మయోగ పరంపర అనాది అయినది అని భగవంతుడు ప్రారంభమున నిరూపించుచున్నాడు. ఈ అధ్యాయమునందు 1 నుండి 18 శ్లోకాల వరకు భగవానుని ప్రభావము, నిష్కామ కర్మయోగ ప్రస్తావన వచ్చినది. 19 నుండి 23 శ్లోకాల వరకు జ్ఞాని యొక్క పవిత్ర ఆచరణమును గురించి వర్ణించబడినది. 24 నుండి 32 శ్లోకముల వరకు వివిధములోకి యజ్ఞముల వర్ణన, జ్ఞానయజ్ఞం యొక్క ఆధిక్యత గురించి తెలియచేయడమైనది. 33 నుండి 42 వరకు జ్ఞానము యొక్క మహిమ సూచించబడినది. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. భగవంతుడిటను, అర్జున, ఇంతవరకు నీకు చెప్పిన అవ్యయమగు ఈ యోగ విద్యను తొలుత సూర్యునకు చెప్పి తిని, సూర్యుడు మనువునకు చెప్పెను, మనువు ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహమహతా యోగో నష్టః పరంతప. ఇట్లు పరంపరగా లభించిన ఈ యోగమును రాజ ఋషులు తెలుసుకుని ఉండిరి. ఓ శత్రుభయంకర, రాను రాను కాలగతి వలన ఆ యోగ విద్యా లోకమునందు అణగిపోయినది. సయేవాయం మయా తేజ్ఞ యోగః ప్రోక్తః పురాతనః. సయేవాయం మయా తేజ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఆ పురాతనమగు ఈ యోగ విద్యను నాకు భక్తుడవనియు నెచ్చెలివనియు నీకు ఇప్పుడు చెప్పిదిని. ఇది మిగుల గోప్యమైనది. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు ఇట్లు నుడివెను, కృష్ణ, నీ జన్మము ఇప్పటిది,
సూర్యుని జన్మము ఎంతో ముందు. ఈ విద్యను సూర్యునికి మొదటనే చెప్పితినంటివి, అది ఎట్లు ఒప్పదగును? శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను, అర్జున, నాకును నీకును ఎన్నో జన్మలు గడిచినవి, వారినన్నిటినీ నేనెరుగుదును. ఓ పరంతప, నీవెరుగవు. అజోపి సన్నం వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. చావు పుట్టువులు లేనివాడనయ్యు సమస్త భూతములకు ప్రభువునయ్యు నా ప్రకృతిని వశపరచుకొని నా మాయా విలాసమున జన్మించుచున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత కులోద్భవ, ధర్మము క్రిందై అధర్మము పైకునినప్పుడు నేను జన్మమునకు వత్తును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సంరక్షణ కొరకు, దుష్ట సంహారము కొరకు, ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగమున నేను పుట్టుచున్నాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్తతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, దివ్యములకు నా జన్మ కర్మములను వాస్తవముగా ఎరిగినవాడు ఈ దేహమును వదిలన మీదట తిరిగి జన్మమునకు రాడు, అతడు నన్నే పొందును. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. కామక్రోధ భయములను వీడిన వారును, నాయందే అవలీనమైన వారును, నన్నే ఆశ్రయించిన వారును నగు పలువురు జ్ఞాన తపస్సుచే పవిత్రులై నా స్వరూపమును పొందుచున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ ఏ విధమున నన్ను చేరదలచెదరో వారిని ఆయా విధముననే చేర్చుకొని ఉద్ధరింతును. పార్థ, ఎటు తిరిగినను మనుష్యులందరూ నా జాడలో పడువారే. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కర్మఫలములందు ఆశగల మానవులు ఆయా ఇతర దేవతలను ఆరాధింతురు. మనుష్యలోకమున కర్మజన్య ఫలము వేగరమే సిద్ధించును. నా సంబంధమగు జ్ఞాన సిద్ధి అంత సులువుగా లభింపదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమం వ్యయం. గుణముల కర్మముల భేదమును బట్టి 4 వర్ణములను నేను సృష్టించి తిని, వాటికి కర్తనయ్యూ కూడా నేను అకర్తను, అవికారిని. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. కర్మములు నన్ను అంటలేవు, నాకు కర్మఫలములందు ఆసక్తి లేదు. ఈ విధముగా నన్ను ఎరిగినవాడు కర్మములతో కట్టుబడడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. తొల్లింటి ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొనియే
కర్మమును చేసిరి. అర్జున, నీవును ఆ వెనుకటి వారి వలనే కర్మను ఆచరింపుము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ ఏది, అకర్మ ఏది అను విషయమున పండితులు సైతము తికమకలైనారు. అట్టి కర్మ రహస్యమును నేను నీకు చెప్పుచున్నాను. దాని నెరిగి నీవు సంసార బంధము నుండి విముక్తుడవు కాగలవు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం కర్మణా కర్మణో గతిః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మతత్వమును వికర్మతత్వమును అకర్మతత్వమును తెలుసుకొనదగి ఉన్నది. కర్మ విషయము అగాధమైనది. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవడు చూచునో వాడే మనుష్యులలో బుద్ధిమంతుడు, వాడే యోగి, వాడే అన్ని విధములా కృతకృత్యుడు. కర్మ అనగా చేయదగిన కర్మము, అదే విహిత కర్మ. వికర్మ అనగా చేయరాని కర్మము, నిషిద్ధ కర్మ. అకర్మ అనగా ఊరకయుండు సోమరి యొక్క స్థితి. ఈ కర్మ, అకర్మ, వికర్మలకు మరి ఒక అర్థము కూడా చెప్పవచ్చును. కర్మ అనగా సామాన్యమగు కర్మము. వికర్మ అనగా ఆ కర్మమునే కామక్రోధాది రహితముగా నిష్కామముగా దైవార్పణ బుద్ధితో ఆచరించుట. అకర్మ అనగా అట్లు కర్మమును అనాసక్తముగా ఆచరించుడుచే చిత్తశుద్ధి వలన కలుగు నైష్కర్మ్యాత్మస్థితి అనగా కర్మ వికర్మల యొక్క సంయోగము చే కలుగు కర్తృత్వరహిత నిష్క్రియ ఆత్మస్థితియే అకర్మ. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని కార్యారంభములందు కామ సంకల్పములుండవో, ఎవడు తన జ్ఞానాగ్నితో సకల కర్మములను దహించినాడో అట్టి వానిని పండితుడని పెద్దలందురు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. కర్మఫలమునందలి ఆసక్తిని వదలి నిత్యతృప్తుడును, దేనిపై కూడా ఆధారపడి ఉండని వాడును అగు పురుషుడు కర్మలను చేసియు చేయనివాడే ఎగుచున్నాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశ లేనివాడును, మనశ్శరీరములను నిగ్రహించిన వాడును, సమస్త పరిగ్రహములను వదిలిన వాడును అగు మనుష్యుడు శరీరయాత్రకు తగిన మట్టుకు కర్మ చేసియు పాపబంధమునకు గురికాడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అబ్బిన దానితో తృప్తి వహించువాడును, సుఖదుఃఖాది ద్వంద్వములను దాటినవాడును, మచ్చర బుద్ధి లేనివాడును, జయాపజయములందు సమానుడు అగువాడు కర్మ చేసినను బంధమునకు చిక్కడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఆసక్తి లేనివాడును, ముక్తుడును, ఆత్మజ్ఞానమునందు నెలకొన్న అంతఃకరణము గలవాడును అగు పురుషుడు చేయు యజ్ఞరూపముగు కర్మములు కర్మములే కావు, కర్మాభాసములు.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అర్పణక్రియ బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము బ్రహ్మము. కర్మమందు బ్రహ్మబుద్ధి గల ఆ పురుషుడు పొందడి ఫలము కూడా బ్రహ్మమే. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు దేవతా ప్రీతికరమగు యజ్ఞమును ఆరాధించుచున్నారు. మరికొందరు బ్రహ్మమనడి అగ్నియందు జీవాత్మను యజ్ఞ విధానమున లయింపచేస్తున్నారు. శ్రోత్రాదీనేంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. మరికొందరు శ్రోత్రము మొదలగు ఇంద్రియములను సంయమనము అనడి అగ్నిలో హోమమునర్చుచున్నారు. దానిని ఇంద్రియ దమనము అంటారు. మరియు కొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనడి అగ్నియందు లయింపచేస్తున్నారు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరియును కొందరు సమస్తములగు ఇంద్రియ వ్యాపారములను ప్రాణ వ్యాపారములను జ్ఞాన ప్రదీప్తమగు ఆత్మానుసంధానమనడి అగ్నియందు వ్రేల్చుచున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తతా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. పట్టుదలతో కఠోర వ్రతములను పాలించడి సాధకులు పలువురు ద్రవ్యయజ్ఞములను, తపోయజ్ఞములను, యోగయజ్ఞములను, స్వాధ్యాయ యజ్ఞములను, జ్ఞానయజ్ఞములను అనుష్ఠించుచున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ఇంకా కొందరు అపానమునందు ప్రాణమును, ప్రాణమునందు అపానమును హోమము చేయుచున్నారు. వేరే కొందరు ప్రాణాపానములను నిరోధించి ప్రాణాయామ పరాయణులగుచున్నారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. మరికొందరు ఆహార నియమము గలవారై ప్రాణములను ప్రాణవాయువులందు బంధిస్తున్నారు. ఈ చెప్పిన యజ్ఞవేత్తలందరూ ఆయా యజ్ఞముల వలన తమ పాపములను కడుగుకొన్నవారు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. కురుకులోత్తమ, యజ్ఞము చేయగా మిగిలిన ఆహారము అమృతము వంటిది. దానిని భుజించువారు సనాతన బ్రహ్మమును పొందుతురు. ఏ యజ్ఞమును చేయని వానికి ఇహలోకమే సున్నా, ఇక పరలోకం మాటెందుకు. ఏవం బహువిధా యజ్ఞాః విదతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఇట్లు వేదము యొక్క ముమ్మొదటి కర్మకాండమునందు పరిపరి విధములకు యజ్ఞములు విస్తారముగా చెప్పబడినవి. అవి అన్నియు కర్మజన్యములని ఎరిగి వాటి నుండి విముక్తిని చెందుము. శ్రేయాన్ రమ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరంతపుడవగు ఓ అర్జున, ఈ ద్రవ్యయజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టము. కర్మలన్నింటికి జ్ఞానమే పరమగమ్యము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్వవేత్తలకు ఆత్మజ్ఞానులు నీకు జ్ఞానమును ఉపదేశించగలరు.
వారిని ఆశ్రయించి సేవించి వినయముతో అడిగి దీనిని తెలుసుకొనవలెను. యజ్ఞాత్మాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. పాండుకుమార, ఈ జ్ఞానమును తెలుసుకొనినచో నీవు పునః మోహమునకు లోబడవు. సమస్త భూతములను మొదట నీయందును తదుపరి నాయందును చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపులందరిలోనూ కడగొట్టు పాపవదువుగాక. అయినను నీ ఈ జ్ఞానమును ఓడతో పాప సముద్రమును అవలీలగా దాటుదువు. పాపులందరిలోనూ మహాపాపివే అవుదువుగాక. అయినను ఈ జ్ఞానమును ఓడతో పాప సముద్రమును సులభముగా దాటగలవు. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. మంటలు మండెడు అగ్ని కట్టెలను బూడిద చేయునట్లు అర్జున, జ్ఞానాగ్ని కర్మములన్నింటినీ భస్మీపటలము చేయగలదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. అర్జున, జ్ఞానమునకు సమానమైన పవిత్రకర వస్తువు మరి ఒకటి లేదు. యోగమున సిద్ధి పొందినవాడు కాలక్రమమున స్వయముగా దీనిని పడేయగలుగుచున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. శ్రద్ధావంతుడును తత్పరుడును జితేంద్రియుడును అగువానికి జ్ఞానము లభించును. జ్ఞానమును పొంది వెన్వెంటనే వాడు ముక్తిని పడయుచున్నాడు. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞానియు శ్రద్ధాహీనుడును సంశయాత్ముడును నగువాడు తప్పక చెడిపోవును. సంశయ చిత్తునకు ఇహపరములలో సుఖము లేదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, యోగ బుద్ధితో కర్మ సంబంధమునకు స్వస్తి చెప్పిన వాడును జ్ఞాన బలముతో సంశయములను తెగనరికిన వాడును అగు ఆత్మవేత్తను కర్మములు బంధించలేవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. కాబట్టి భారత, అజ్ఞానమున కలిగిన నీ హృదయగత సంశయమును జ్ఞాన ఖడ్గమున ఛేదించి కర్మయోగమును గైకొమ్ము, లెమ్ము. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాద రూపమును నగు శ్రీమద్భగవద్గీత యందు జ్ఞానయోగమను పేరుగల జ్ఞానకర్మ సన్యాస యోగమను పేరుగల 4వ అధ్యాయం ముగిసినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు.